హైడ్రా సార్, లక్ష్మణ్ గారు, హైడ్రాకి అవసరమైతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీనికి ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తాము, విస్తృత అధికారాలు కల్పిస్తాము, వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఆ అధికారాలు హైడ్రాకి బదలాయిస్తామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి చాలా రకాల రెవెన్యూ అవ్వచ్చు, పురపాలక శాఖ అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అవ్వచ్చు, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్, వీటికి ఉన్నటువంటి కొన్ని అపరిమితమైన అధికారాలు కూడా ఏదైతే తెలంగాణలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి 1905 చట్టాన్ని సవరిస్తామని చెప్పేసి అంటున్నారు. సార్, ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? దానివల్ల హైడ్రా స్ట్రెంగ్తన్ అయ్యి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందా? హైడ్రా అన్నది కేవలం ప్రకృతి విపత్తుకు కారణభూతమైన అయ్యేటువంటి నాలాలు కానీ లేకపోతే చెరువులు కానీ వాటి వలన జరగబోయేటువంటి నష్టాన్ని నివారించడానికి, ఆస్తులు కాపాడడానికి, అంటే చెరువులు కాపాడడానికి రూపొందించింది. అది నగరంలో అన్ని నిర్మాణాలకు అది ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం లేదు. కేవలం నాలాలు, చెరువులు, గట్టుల్లో ఉన్నటువంటి అక్రమంగా ఆక్రమించి చెరువు గట్టులు కట్టినా కూడా దానికి ఆ పరిధిలోనే దాన్ని ఏర్పాటు చేశారు. అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ దాని పేరు హైడ్రా అని. సో అది కేవలం ప్రకృతి వనరుల వలన జరిగేటువంటి నష్టాలను నివారించటానికే అది రూపొందించారు. ఇప్పుడు అంటే వార్తలు వస్తున్న దాన్ని బట్టి ఇంకా దాని మీద రూపకల్పన ఏం చేస్తారో తెలియదు, కానీ ఏ నిర్మాణాలు చేపట్టినా కూడా ఎన్ఓసి తీసుకోవాలి హైడ్రా నుంచి. అంటే ప్యారలల్ గా మున్సిపల్ ప్లానింగ్ ను అవాయిడ్ చేసి దీన్ని స్ట్రెంథన్ చేసినట్టు అవుతుంది. మున్సిపల్ ప్లానింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంది? రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఆ చట్టాలు నడుస్తున్నాయి. దానికి ప్యారలల్ గా ఇంకొక సంస్థను ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవస్థ అదే కదా. కాకపోతే ఓకే, ఈ చెరువులు, ఈ యొక్క నాలాలు, నదుల పక్కన నిర్మాణాలు జరగకుండా ఆపాలి అంటే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మున్సిపల్ అధికారులు, అంటే ప్లానింగ్ అధికారులు, అలా జరగకుండా ఉండాలి అంటే క్రాస్ చెక్ ఉండాలి కాబట్టి హైడ్రాకు కూడా పవర్ ఇచ్చి అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకోవాలంటే ఈ హైడ్రా అలా ఆ పర్మిషన్లను ఆపే అవకాశం ఉంటుంది. అది మంచి, అది దాన్ని ఎవరు తప్పుపట్టరు, ఆపాలి కూడా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు పర్మిషన్. అలాగే పర్మిషన్ లేకుండా కూడా దీన్ని మరి సరే చట్టం అంటే మామూలుగా ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధత తీసుకురావాలంటే ఇప్పుడైతే చట్టబద్ధత లేదనే కదా, కేవలం ముఖ్యమంత్రి గారికి ఉన్న విచక్షణ అధికారముతో ఆయన నియమించింది తప్ప దానికి చట్టబద్ధత ఏం లేదు అని. ఇప్పుడు చట్టబద్ధత తీసుకురావాలి అంటే సరే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టకపోతే ఆర్డినెన్స్ జారీ చేసి, ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన దాన్ని మళ్ళా అసెంబ్లీలో పాస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు అన్న దాని మీద చూడాలి. కన్ఫ్యూజన్లు అయితే జనం అయితే ఇప్పటి నుంచి ఏమో జరగబోతుంది, ఇక్కడ మన ఇల్లు కూడా గుర్తొస్తారేమో, ఏంటి హైడ్రా పని అని చెప్పి ఒక రకంగా భయాందోళనలో కూడా ఉన్నారు. అంటే దీని వలన ప్రభుత్వానికి నెగటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాకు ఇంకా ఏదో పవర్స్ ఇస్తారంట, వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోవాలంటే సామాన్య పౌరులు ఏమనుకుంటారు, ఒరే నేను పేదవాడిని, నేను ఇల్లు పట్టుకోవాలని నేను పోయి వాళ్ళని అడగాలనా అనేది వస్తుంది. అందువల్ల చూడాలి ఎలాంటి దానికి చట్టబద్ధత కల్పించి ఎలాంటి అధికారాలు ఇస్తారు అన్నది చూడాలి. సార్ వస్తున్నారు మీరు ఒక్క నిమిషం. ఓకే వేణుగోపాల్ గారు చెప్పండి. హైడ్రాకి ఇప్పుడు మీరు లక్ష్మి గారు అన్నట్లు ఒక అడిషనల్ చెక్ లాగా ఉంటే బాగా ఉంటుంది, కానీ ప్యారలల్ గా ఉన్న వ్యవస్థల్ని రీప్లేస్ చేస్తామనేసరికి అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందేమో, మరి చూడాలి. తప్పుడు సమాచారం పెద్దలందరికీ మిత్రులుగా చెప్తున్నా, తప్పుడు సమాచారం. ప్రకృతిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పెద్ద టాస్కే హైడ్రా. అది గుర్తుంచుకోండి. నేను చెర్లగడతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, జనవాడలో 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు ఏం చేశారో సమాజానికి తెలుసు. అంటే సిస్టానికి వ్యతిరేకంగా ఎవరున్నా కానీ కూడా నేను చెర్ల పోయి కడతా,
నేను మొత్తం హుసేసార్లా కడతా లేకపోతే సరునర్ సెర్లా కడతా అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు చూడండి, నీకు కన్వర్షన్ చూడండి. నేను చెప్తున్న దాదాపు 10 ఏళ్ల కింద శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది అక్రమం కట్టారని. అదే మాదిరిగా నాలల కింద కడతా, నాలలకు వ్యతిరేక నేను వాటర్ ట్యాంకులకి చెరువుల కింద కడతా, చెరువుల పక్కన కడతా, ఈ చెరువులను మొత్తం కబ్జా చేసేస్తామని చెప్పేసి భూ ఆక్రమణదారులు ఎవరైతే ఇంతవరకు పాల్పడ్డారో వాటిని ఉపేక్షించలేదు ప్రభుత్వం. ఇక నుంచి ఏదైతే పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు, హైడ్రా పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు నీకు చెరువు పక్కన కడుతున్నావా, లేకపోతే బఫర్ జోన్ కింద కడుతున్నావా, లేకపోతే లిఫ్ట్ దాని కింద కడుతున్నావా అని చెప్పేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇస్తారు. లేకపోతే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని భూ ఆక్రమణలు జరిగినాయో ప్రజా సమాజానికి తెలుసు. నిన్నటికి మొన్న మనం చూడండి, సరూర్ నగర్ చెరువులో మహిళలు హారతులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రభుత్వానికి దృష్టి తీసుకొచ్చారు. ఈ చెరువు మొత్తము కబ్జా అయిపోతుంది, నీళ్లు మొత్తం మా ఇళ్లలో వస్తున్నాయి, వర్షాలు వస్తే వరదలు వస్తే మా ప్రాంతాలు మునిగిపోతున్నాయి, దీన్ని కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం జరిగిందని అంటే ఎంత భూ అక్రమణాలు, చెరువులు ఎన్ని కబ్జాలు అవుతున్నాయో, వ్యవస్థలు ఎంత నాశనం అవుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెప్తున్నాం, మేము మా ప్రభుత్వం తరపున విన్నపిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించండి. స్వాగతిస్తేనే మన ప్రకృతిని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఈ రోజు వరదలు రావడం వల్ల ఎంత పరిస్థితి ఎదుర్కొంటున్నామో నిన్న మొన్న చూసినటువంటి వర్షాకాలంలో మనం చూసాం. దానిని పూర్తి స్థాయిలో ఇలాంటి జరగకూడదు. భవిష్యత్తులో భావితరాలకు వేణుగోపాల్ గారు ఎవరైనా ఆహ్వానిస్తారు ఇటువంటి ఒక ప్రజా ప్రయోజన పరమైనటువంటి ఒక దీన్ని తీసుకొచ్చినప్పుడు. కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా లేదా, సెలెక్టివ్ గా జరుగుతున్నాయా, లేదా రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపుల్లో జరుగుతున్నాయా, ఇవి కూడా చూస్తారు. మరి ఓకే, నేనేం కాదంట్లా. ఇప్పుడు అయితే ఇక్కడ ఇప్పటి వరకు అయితే గనక మీ పార్టీలో ఉన్నటువంటి పల్లవరాజు గారిది కూల్చడం దగ్గర నుంచే మొదలైంది హైడ్రా. సార్ వేణుగోపాల్ గారు నేనే ఆపాదించట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. నేనే చెప్తున్నాను, ఇప్పటి వరకు అయితే మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల కట్టడాలని కోల్చడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అయితే కొనసాగింపు ఎక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు ఆరోపిస్తున్నారు? బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు మీరు ఎంఐఎం ఓవైసీ సంబంధించినవి కూడా బఫర్ జోను ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టారు కాలేజీలు. మరి మీకు మీరు 6 నెలలు ఎందుకు టైం ఇచ్చారు? ఎందుకు కోల్చలేకపోతున్నారు? ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? దమ్ముందని క్వశ్చన్ అడుగుతున్నారు. దాని మీద మేజర్ ఉన్నటువంటి సమస్యల దాని మీద ప్రభుత్వం త్వరతో రంగనాథ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోబోతుంది. ఎవరిని మాత్రం ఉపేక్షించలేదు ప్రభుత్వం, ఎవరిని ఉపేక్షించలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. రైట్, ఓకే. యా బాలాజీ గారు, ఈరోజు మరి హైడ్రా అనే విషయం మీద మిత్రులు మాట్లాడిన దాని మీద ఇప్పుడు ఒకటేసారి ఇక్కడ హైడ్రాకి భూసేకరణ చట్టం విషయం కావచ్చు, 1A 7A ప్రకారం, అదే విధంగా కొన్ని నీటిపారుదల కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పురపాలక కావచ్చు, GHMC బీపాస్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన యొక్క అన్ని వ్యవహారాలు కానీ హైడ్రాకు పవర్ఫుల్ గా ఇచ్చారు. కానీ ఇక్కడ అదే చెరువులలో మరి ఎంతో మంది పేదలు కూడా నివసిస్తున్నారు. ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఎంతో మంది పేదలు పాపం చదువుకునే విద్యార్థులు కావచ్చు, కూలినాలి చేసుకొని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, చాలా మంది కూడా ఉన్నారు దాంట్లో. మరి అది కూడా ప్రభుత్వం కల్పించుకోవాలి కదా, కనీసం వాళ్ళని పట్టించుకోకుండా. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు అదే పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరి వేరే వేరే నాయకులు కావచ్చు, ఎంతో మంది కూడా వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. బాలాజీ గారు ఇక్కడ పదే చెప్తున్నారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరేదైతే పేదలు మధ్యతరగతి అన్నారో వారి అయితే ఇప్పటి వరకు మేము ముట్టుకోము కూడా, ఆల్రెడీ నివాసం ఉంటుంటే. కానీ ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ లో
అండర్ కన్స్ట్రక్షన్ లో అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని కడుతున్నారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా కూలుస్తా ఉన్నారు, కూలుస్తున్నారు. ఆల్రెడీ నివాసం ఉంటే మాత్రం వాడు టచ్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం విమర్శించడం. మీరు వాళ్లకు నోటీసులు ఇష్యూ చేసిర్రా, ఇగో ఇది ఈ బఫర్ జోన్ లో ఉన్నది, ఈ సమస్య ఉన్నది, మీరు వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఇష్యూ చేయాలి. నోటీసులు ఇష్యూ చేసి వాళ్లకు ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు. హైడ్రా అదే చెరువులలో ఎంతో మంది పేదలు అక్రమంగా కట్టినా కూడా కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా ఒక్క నిమిషం రంగనాథ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అదే మనం చూస్తున్నాం. ఆల్రెడీ అక్రమ కట్టడాలైనా కానీ దశాబ్దాలుగా సంవత్సరాలుగా గనక పేదలు మధ్యతరగతి వారు ఎవరైనా కానీ నివాసం ఉంటే వాటిని కోల్చడం లేదు. దానికి వేరే రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ పరంగా కమింగ్ డేస్ లో. ఇప్పుడు కూలుస్తున్నది అక్రమ కట్టడాలుగా పరిగణించి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని మాత్రమే కూలుస్తున్నారు. అదే మనం చూసాం. అయితే వాటిని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే ఆల్రెడీ కొంటారు కదా, కొన్నేసి ఆల్రెడీ ఈఎంఐలు కట్ అయిపోతా ఉంటాయి అవన్నీ. కానీ ఎక్కడో చోట చర్యలు తీసుకోవాలి, దీనికి ఎక్కడో చోట ఎండుపడాలి, ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా అపోజిషన్ పార్టీస్ గా కొన్ని సూచనలు చేయండి. కొంత ఇబ్బంది అయినప్పటికీ, కొంత మానసికంగా ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడో పులిసో జరగకపోతే భావితరాలు నాశనం అయిపోతాయి, వ్యవస్థలు నాశనం అయిపోతాయి, ప్రకృతి పగబడితే చూడండి. ఆల్రెడీ నివాసం ఉండి వాటిని మాత్రం అక్రమ కట్టడాలను కూలిస్తే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ఆ స్థాయికి వెళ్ళదని చెప్పేసి అనుకుందాం. ఇప్పటి వరకు కూడా అదే చెప్తున్నారు, అనేక సందర్భాల్లో ఉటంకించారు, ఇప్పటి వరకు కూడా అదే ఫాలో అవుతున్నారు. చూద్దాం ఎంతవరకు ఇది ముందుకు వెళ్తుంది, ఎంత స్ట్రెంగ్ చేస్తారు. అక్రమ కట్టడాల్ని ఎవరు కూడా దానిని ఉపేక్షించేది లేదు, దాన్ని స్వాగతిద్దాం. కానీ అక్కడే కొంతమంది నిరుపేదలు రొక్కాడితే గానీ అలాంటి పరిస్థితులు ఎంతో మంది జీవిస్తున్నారు. వాళ్ళ గురించి అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి కనీసం గురించే నివాసం ఉన్న వాటిని టచ్ చేయలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏమైనా వస్తే వారికి ప్రత్యామ్నాయం చూపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, మరి దానికి హుటాహుటిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కూలుస్తుందని ఆ రోజు చెప్పారు. మీరు కూడా వినే ఉంటారు అది వీడియో. కాబట్టి ఈ రోజు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సమస్య ఉంటది ఏందనేది, ఒక మధ్య తరగతి కుటుంబానికి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది తెలుసు. కాబట్టి అయినా కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే లెక్క అయితే ఒక్క నిమిషం మనం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఢిల్లీలో కానీ కేరళలో కానీ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఏ స్థాయిలో కట్టారో, కొన్ని వందల కోట్ల రూపాయలతో కట్టినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తో పర్యావరణానికి ఇబ్బంది అయితే సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు కూల్చిన సందర్భాలు కూడా చూసాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే ఎన్విరాన్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని. సరే, మనకి ఎక్కువ సమయం లేదు. భాస్కర్ గారు ఎండ్ చేస్తారు, కంక్లూడ్ చేస్తారు. సార్, హైడ్రా విషయంలో ఇలాంటి అపోహలు అవసరం లేదు సార్. క్లియర్ గా మేము దాన్ని స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూల్చట్లే అని మొన్న కమిషనర్ చెప్పారు. ఓకే, ఇప్పుడు కూల్చేటువంటి వాళ్లకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? ఒకటి. రెండోది, పెద్ద పెద్ద రాజకీయ వ్యవస్థలు ఉన్నారు, వ్యాపార వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూలుస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు తీస్తున్నారు, దాని గురించి కూడా క్లుప్తంగా సమాచారం ఉంటే బాగుండు, వాళ్ళ పేరు ఉంటే బాగుండు. ఒకటి. మూడోది ఏంటంటే, పెద్దలకు ఒకటి పేదలకు ఒకటి అనేది ఇకనైనా ఆ విధంగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం అండి. పెద్దవాళ్ళకేమో నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయే అవకాశం ఇచ్చి కాపాడుకునే అవకాశం ఇచ్చి ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళని? పేదలకేమో నైట్కు బుల్డోజర్లు పోతాయి, రాత్రికి రాత్రి వాళ్ళని ఉన్న పలంగా బుల్డోజర్ కూలగొడతారు, బయట సామాన్ వేస్తారు. పిల్లలు పాఠ్య పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పేదల పైన దౌర్జన్యం చేస్తున్నారు. పెద్దలకేమో నోటీసులు ఇచ్చి వాళ్ళకు కోర్టుకు ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ అక్కడ ఫ్యామిలీస్ ఉంటూ నివాసం ఉంటున్న వాటిని అయితే ఎప్పుడు కూలుస్తున్నారు? సార్ భాస్కర్ గారు, ఇప్పుడు కూల్చే వాటికి కూడా మిడిల్ క్లాసు ఇంకా మాట్లాడితే పేదలు కూడా కొనుక్కుంటున్నారు, కాదంట్లా.
అయితే దీనికి బాధ్యత ఎవరు వహించాలి అనేది ప్రభుత్వం తేల్చాలి, హైడ్రా డిసైడ్ చేయాలి. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ స్టార్ట్ చేసే ముందే డబ్బులు కట్టించేసుకుంటాడు, లోన్స్ వచ్చేస్తే ఆల్రెడీ బ్యాంకులు ఈఎంఐలు కట్ అయిపోతా ఉంటాయి, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. మేబీ పొజిషన్ లేట్ అవుతుంది అంతే. ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని కూల్చేసినప్పుడు మరి విక్టిమ్స్ బాధితులు ఎవరవుతున్నారు? ప్రజలు అవుతున్నారు. మరి రియల్టర్ దగ్గర నుంచి అది రీయింబర్స్ చేస్తారా, లేదా ప్రభుత్వం ఏదన్నా ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమన్నా చూపిస్తుందా? హైడ్రా దీని గురించి ఎటువంటి విధి విధానాలు స్టడీ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ, లేదంటే ఇంకాస్త ఏమన్నా అమెండ్ చేస్తారా ఈ కొత్త చట్టం తీసుకురావడం ద్వారా, లేదంటే విస్తృత అధికారం కల్పించడం ద్వారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ భాస్కర్ గారు, వేణుగోపాల్ గారు, బాలాజీ గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.